రాజంపేట గ్రామ కాపురస్తులు మొల్లేటి వెంకటరమణ గారి కనిష్ట కుమారుడు చిరంజీవి పుష్పరాజుకి ఎర్రవారిపాలెం గ్రామ కాపురస్తులు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేటని చూస్తుండం గాని యా చెట్టు కాస్తుండదో తెలియకుండా ఎవడో కాయలు అమ్ముకున్నా తెలిసి ఎక్కడికి వచ్చినాం. మొల్లేటి వెంకటరమణ గారు అబ్బాయిలు. నమస్కారం బాబు. సంబంధం అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. నువ్వేం సామే ఒక తరం కూడా చూడాలా? ఎవడికిచ్చి నీ కూతురు పెళ్లి చేస్తున్నావు తెలుసా నీకో? అదేంటి బాబు, మొల్లేటి వెంకటరమణ గారు 3వ కొడుకనరా, మీ తమ్ముడు కాదా? పేరులో రాజు ఉంటే రాజు అయిపోతాడా? మా నాయన పేరు చెప్పుకుంటే నా తమ్ముడు అయిపోతాడా? చెప్పుకోవడానికి ఆడికి ఎలాగూ సిగ్గులేదు. ఆడ మనిషి, ఆమె కన్నా సిగ్గుండొద్దా? నువ్వు కమ్ముడు కూసా, నువ్వు లేసినట్టే నా మీద ఉంటే. చూసినావా ఏముండదు అందులో? ఇంటి పేరు ఉండదా? లేదు బాబు, ఒట్టి పుష్పరాజ్ అని ఉండదే. అది కథ. ఆడికి ఇంటి పేరు లేదు, మా ఇంటి పేరు వాడుకొని వదులుతా అంటాడు. ఇంటి పేరు లేకపోతే మా పుష్పకేం తక్కువ? ఇల్లు వాకిని ఉండదు, చేతి నిండా సంపాదన ఉండదు. ఈ మాత్రం సాలదని బిడ్డను సాగడానికే ఏం ముందొస్తున్నావు? సరిగ్గా చెప్పుండవరా? ఏం సాకేది? పెళ్ళంటే ఆకు ఒక్క మార్చుకునేది అనుకుంటాడారా? ఆడపిల్లనిచ్చేది ఇంటి పేరు మారడానికే కదా. అయినా నా కూతుర్ని అటెండెంట్ కి పంపేదే లేదు. ఏమే నాయనా రే, ఇద్దరు అన్నదమ్ములే కదా, ఒకే రక్తం. ఇలా శుభకార్యం జరిగేటప్పుడు ఇట్లాంటి విషయాలని చూసి చూడకుండా పోతా ఉండాలా? కరెక్టేమా, మా నాయన వాళ్ళ అమ్మని ఉంచుకున్న మాట వాస్తవమే. కానీ ఆడు మా నాయనకే పుట్టుండారని నికరమే ఉంది. నాకు మా నాయన చెప్పలే. ఏమరా నీ అమ్మాయినా నీకు చెప్పినాదా? ఓనికి పుట్టినావో? బండి తీయమంటారా?